రాష్ట్రంలో అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ సర్కారు మరోసారి అణిచివేతలకు దిగుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ నిర్బంధాలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మాజీ మంత్రి హరీష్ రావుని అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? అప్డేట్స్ ఏంటి? అలా ఏదైతే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నిర్బంధ పాలన, హౌస్ అరెస్ట్ల పాలన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత 13 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇటు ప్రజానికానికి అండగా ఉంది, ప్రజలకు రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ తరుణంలోనే మొన్న కరీంనగర్ సమీక్ష సమావేశంలో, ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ముగ్గురు మంత్రుల సాక్షిగా కౌశిక్ రెడ్డిపై ఏదైతే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ కౌంటర్ గా ఇటీవల పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని నిలదీశారు మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఒకరికొకరు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయన నిన్న కౌశిక్ రెడ్డిని ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తున్న తరుణంలో అక్రమంగా అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించారు. నిన్న రాత్రి అంతా కూడా కరీంనగర్ లోనే ఆయనను పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచారు. అయితే ఈ కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఇటు హైదరాబాద్ లో సైతం ఇవాళ అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ను ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అటు కల్వకుంట్ల ఎమ్మెల్యే సంజయ్, డాక్టర్ సంజయ్ ని, జక్కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. జగిత్యాల్లో, ఇటు హుజూరాబాద్ లో పాటు కరీంనగర్, సిరిసిల్లలో కూడా ముఖ్య నాయకులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రశ్నిస్తే పాపం అన్న చందంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుంది. నిర్బంధాలు, నియంతృత్వాలు మధ్యనే ఇవాళ పాలన కొనసాగిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి, నిర్బంధం చేసి నిరంకుశత్వానికి బాటలేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మోసపూరిత ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. రాజకీయవేత్తలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఏదైతే అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అనేక సందర్భాల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటే, నిరసనలు తెలిపే ప్రజాస్వామ్యక హక్కును కూడా ఇవాళ కూని చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది. అందులో భాగంగానే ఏదైనా ఎవరైనా అరెస్ట్ చేస్తే కావచ్చు, ఇతర ఏమైనా చిన్న చిన్న ఇష్యూలు జరిగితే కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వానికి పరాకాష్ఠగా చేరుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, బీఆర్ఎస్ ముఖ్య నాయకులను నిర్బంధించడం అటువంటి కొనసాగిస్తుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ను గచ్చిబౌల్లో అరెస్ట్ చేసినారు. ఇటు ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కోకపేటలో తన నివాసం వద్ద పెద్ద పోలీసులు ప్రస్తుతం వారి ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే ఇవాళ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ బయటకు రాకుండా పోలీసులు గస్తీ కాపుతున్నారు. 100 మంది పోలీసులను అక్కడ పెట్టారు. తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసే విధంగా ఇవాళ పోలీసు పహారా కొనసాగుతుంది. ప్రతిపక్ష నాయకుల ఇంటి దగ్గర ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదు, ఏదో జరుగుతుందన్న ఆలోచనలో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా అనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడిప్పుడే తెలిసిన నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఇటు కేటీఆర్ ఇంటికి కావచ్చు, అటు హరీష్ రావు ఇంటికి కూడా చేరుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ నిర్బంధాల పాలనకు చర్మగీతం పాడాల్సిన అవసరం ఉందని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించారు. ఇటు కరీంనగర్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అక్రమ నిర్బంధాలు, నిరసనలు తెలిపే హక్కు లేకుండా చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. నిన్న నైట్ అరెస్ట్ చేస్తే నైట్ మొత్తం కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే విధంగా ఉంది, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు వర్కింగ్ కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు వెళ్తారన్న ఒక దుర్మార్గపు ఆలోచనతోనే ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెంటాడతామని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని అరెస్ట్ చేసినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా మేము ప్రశ్నించడం ఆపం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇతర ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తుంది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవచ్చు. సాయి మదర్. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.